హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బెంగళూరులో మార్తల్లి నుండి తిరువణామలై వరకు వెళ్ళడానికి ముందుగా సిల్క్ బోర్డ్ వెళ్ళాలి. మేమైతే ఉదయం 5:30కి స్టార్ట్ అయ్యాము. అంత ఎర్లీగా ఎందుకు స్టార్ట్ అయ్యామంటే అక్కడ మేము స్టే ఏం ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ వన్ డే ట్రిప్ మాత్రమే వేసాము. సో ముందుగా మనం సిల్క్ బోర్డ్ అయితే రీచ్ అయిపోవాలి. సిల్క్ బోర్డ్ రీచ్ అయ్యాక హొసూరుకు బస్సెస్ ఉంటాయి, డైరెక్ట్ బస్సెస్ దొరకకపోతే ఫస్ట్ సిల్క్ బోర్డ్ నుంచి అట్టబెల్ల వెళ్ళాలి. అట్టబెల్ల నుంచి హొసూరు బస్సెస్ ఉంటాయి. హొసూరు రీచ్ అయిపోయాం. హొసూరు దగ్గర ఇది పూల మార్కెట్ అనమాట. మొత్తం ఫ్రెష్ ఫ్లవర్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. మొత్తం ఫ్లవర్స్ మార్కెట్ ఇదంతా. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ ఏం చేయలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేద్దామని హొసూరు బస్ స్టాండ్ బయట ఒక టిఫిన్ బండి ఉందన్నమాట. బాబాయ్ పూరీలు ఇడ్లీలు వేస్తాడు. 20 రూపాయలకి, కేవలం 20 రూపాయలకి 5 ఇడ్లీలు వేసిస్తాడు అనమాట. చట్నీ అదురు సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. ఫైనల్లీ హొసూరులో బస్ ఎక్కేసాం తిరువణామలైకి. టికెట్ ఎంత అంటే 150 రూపీస్ అనమాట, కేవలం 150 రూపీస్. హొసూరులో 7:30కి బస్ ఎక్కాము. ఆల్మోస్ట్ 3.5 అవర్స్ జర్నీ పడుతుంది అనమాట. సో టైం 11 అయింది. 11 ఓ క్లాక్కి మేము తిరువణామలైకి రీచ్ అయిపోయాం. ఇదే తిరువణామలై బస్ స్టాండ్ అనమాట ఇదే. సో ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలంటే బస్ స్టాండ్ బయట ఆటో స్టాండ్ ఉంటుంది, షేర్ ఆటో లాగా. జస్ట్ 10 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. నేనైతే ఆటో ఎక్కాను. బాబాయ్ పాటలు ఏవో పెట్టాడు, తమిళ పాటలు, నాకేం అర్థం కాలేదు. సో ఇది తిరువణామలై ఊరు అనమాట. ఊరు లోపల నుంచి మొత్తం బాగుంటుంది. ఊరు కూడా చాలా బాగుంది. మన చెన్నై వైబ్ వస్తుందన్నమాట మొత్తం ఊరంతా. ఇక్కడ ఎండలు ఉన్నాయి భయ్యా, అసలు సర్రమన కాలుతూనే ఉన్నాయి. ఇది వర్షాకాలం ఎండాకాలం అర్థం కాలే. అంత ఎండలో చల్లగా రాగి జావా ప్లస్ మజ్జిగ వేసి ఒక ఆవిడ అమ్ముతున్నారు ఇక్కడ. జస్ట్ కేవలం 20 రూపాయలకి అనమాట. చాలా బాగుంది. చల్లగా ఒకటి వేసేసాను. ఫైనల్లీ అరుణాచలం టెంపుల్కి వచ్చేసాం. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ దగ్గర క్లాక్ రూమ్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ మీరు లగేజ్ తెచ్చుకుంటే అక్కడే పెట్టేయచ్చు, భద్రపరచుకోవచ్చు. గుడి బయట పూజా సామాగ్రి దుకాణాలన్నీ ఉన్నాయన్నమాట. మనం తీసుకొని లోపలికి పట్టుకెళ్ళచ్చు. మేమైతే చెప్పులు బయట వదిలేసాము, ఏం పోలేదు. ఇందాకంట మన్నుటెండ అన్నాను కదా, చూసారా అసలు ఎంత ఎండ ఉందంటే అసలు కాలిపోతున్నాయి, కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. ఇప్పుడు గుడి లోపలికి వెళ్ళాలంటే ఈ లైన్ అంతా దాటాలన్నమాట. ఈ లైన్ చూసాక నేను తిరుమలకి వచ్చానా తిరువణామలైకి వచ్చానా నాకు అర్థం కాలేదు. ఎంతైనా శివుడు భక్తులు మరి ఆ మాత్రం ఉంటారు. ఈ టెంపుల్ ఏదైతే ఉందో 9వ శతాబ్దంలో చోళలు నిర్మించారు. అంటే చోళా డైనాసిటీ 9th సెంచరీలోనే బిల్డ్ చేశారంట. అసలు ఇంత ఆర్కిటెక్చర్ అప్పట్లోనే అంటే అసలు ఇప్పుడు వరకు అసలు చెక్కు కూడా చెదరలేదంటే అసలు మన ఇండియన్ ఆర్కిటెక్చర్ అంటే అంత గ్రేట్ అనమాట. హ్యాట్స్ ఆఫ్ టు ద ఇండియన్ ఆర్కిటెక్చర్. సో ఇవి గుడి టైమింగ్స్ అనమాట. మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే ఇది నోట్ చేసుకోండి. వచ్చేసాము. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, ఇంకా 50 రూపీస్ దర్శనం కూడా ఉంటుంది. మేమైతే జనరల్ దర్శనం తీసుకున్నాము. అక్కడ ఒక చిన్న మినీ ప్రోటోటైప్ లాగా గుడిని చూపించారనమాట. మొత్తం మనకి ఓవరాల్ మ్యాప్ లాగా ఐడియా రావడానికి చూపించారు. ఇది గుడి మొత్తానికి మొత్తం 9 గోపురాలు ఉంటాయండి. 4 పక్కల 4 పెద్ద గోపురాలు ఉంటాయి. లోపల మాత్రం 5 చిన్న గోపురాలు ఉంటాయి. మొత్తం 9 అనమాట. ఇది ఓవరాల్గా టెంపుల్ యొక్క ఓవర్వ్యూ. శివుని వాహనం అయిన నంది మనకి పలకరిస్తుంది అనమాట గుడి లోపలికి ఎంటర్ అవ్వగానే. ఇందాక మొత్తం ఓవరాల్ గుడి చూపించాను కదా, సో ఒక గోపురం ముందు ఇంకో చిన్న గోపురం ఉంటుంది. సో అలా ఆ గోపురాలు దాటుకుంటూ లోపలికి వస్తే ఇలా ఉంటుందన్నమాట. మెయిన్ గుడిలోకి ఇది మెయిన్ ఎంట్రన్స్ అదే. ఎంటర్ అయ్యాక ఇక్కడ మళ్ళీ ఇంకో సపరేట్ క్యూ ఉంటుందండి. అసలు జనాలు అయితే కిక్కిరిసిపోయారు నిజంగా. నేను ఆల్మోస్ట్ స్నానం కూడా చేసేసాను చెమటలతో. సరే చూద్దాం లోపల ఏముందో చూద్దాం, ఇంకా ఆసక్తిగా చూస్తూనే ఉన్నాం. మనం లైన్ ఉన్నా క్యూ ఉన్నా ఎంత క్యూ ఉన్నా సరే మనం ఇవన్నీ మర్చిపోతామండి. అంటే అసలు ఈ స్క్రిప్చర్స్ కానీ, ఈ చెక్కడాలు కానీ, రాతి మీద చెక్కడాలు ఇవన్నీ చూసి అసలు అవన్నీ మైమర్చిపోతాం. తమిళ్లో ఏదేదో రాశారు. మా ఫ్రెండ్స్ ఏంట్రా ఇవన్నీ అడిగితే వెల్కమ్ టు నిఖిలేష్ నిఖి అని చెప్పాను. ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాము. ఇక్కడ మనం చూసుకుంటే కనుక నంది ఏదైతే ఉందో కరెక్ట్గా ఎగ్జాక్ట్ గర్భగుడికి ఆపోజిట్ ఉంటుందండి. ఈ గుడి కనుక చూసుకున్నట్లయితే మన వైజాగ్ వ్యూవర్స్ ఎవరైనా ఉంటే మీకు జస్ట్ సింహాచలం ఇంటీరియర్ వర్క్ కనిపిస్తుంది. సేమ్ సింహాచలంలో ఇంటీరియర్ ఎలా ఉంటుందో లోపలంతా ఆ అంబియన్స్ అయితే సేమ్ అలానే ఉంది ఈ గుడి మాత్రం. అసలు ఎంత బాగా ఆర్గనైజ్ చేశారంటే గుడి లోపల 4 పక్కల నుంచి 4 లైన్లు కలిసి ఒకే దగ్గర కలుస్తున్నాయి. అసలు ఇదే మెయిన్ గర్భగుడి అనమాట. లోపలికి ఎంటర్ అవబోతున్నాం, అదే మెయిన్ గుడి. వీడియో షూట్ చేస్తూనే ఉన్నాను, మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ ఆవిడ అక్కడ సైగ చేసి కెమెరా ఆపేయాలి బాబు అన్నది, ఇంకా ఆపేయాల్సి వచ్చింది. అంటే ఫోటోగ్రఫీ ఇన్సైడ్ ఈస్ ప్రొహిబిటెడ్ అనమాట. సో మనం ఏం చేయలేకపోయాం. ఉన్నములై అమ్మన్ శణతి అంటే మన పార్వతీదేవి యొక్క సన్నిధి అనమాట. లోపలికి వెళ్ళాం కానీ క్యాప్చర్ చేయనివ్వలేదు వీడియో. మనం చూసుకుంటే ఈ గుడికి ఒక ప్రాముఖ్యత ఉంది. మనం కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు మొత్తం ప్రజలందరూ ఈ అరుణాచలం అంటే ఆ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఆ కొండ మొత్తం 14 కిలోమీటర్లు అండి.
కార్తీక పౌర్ణమి రోజు ఆ కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేసి పైన దీపం వెలిగిస్తే ఎంతో పుణ్యం అంట. ఈ దేవస్థానంకి మెయిన్గా గుర్తింపు రావడానికి కారణం రమణ మహర్షి గారు. అతనే రమణ మహర్షి అని. అప్పట్లో ఈ దేవస్థానంలో పాతాళ లింగం ఉంది అని గ్రహించి అక్కడికి వెళ్ళి తపస్సు చేసేవారంట అతని యవ్వనంలో. అతను తపస్సు చేస్తున్నప్పుడు ఏంటి అబ్బాయి ఎవరు ఇక్కడ తపస్సు చేస్తున్నాడు, అసలు ఏంటి ఇది అని చెప్పి ఇంక అందరూ అలా ప్రజలు గుర్తించి ఇంకా గుడిని ప్రాముఖ్యత పెంచారనమాట. ఆ రమణ మహర్షి గారు ఇక్కడ మాత్రమే కాదు, మధుర మీనాక్షమ్మ టెంపుల్ దగ్గర కూడా ధ్యానం చేసి జ్ఞానం పొందారంట. ఇప్పుడు మనం పాతాళ లింగం చూద్దాం. కొంచెం మెట్లు ఉన్నాయి కిందకి, కొంచెం కిందకి వెళ్ళాలి. ఆల్మోస్ట్ ఒక 25-30 స్టెప్స్ ఉంటాయి. కిందకి వెళ్ళి చూస్తే అక్కడ పాతాళ లింగం ఉంటుంది. రమణ మహర్షి గారు అప్పట్లో ధ్యానం చేశారు పాతాళ లింగం దగ్గరే. సో ఇప్పుడు బయటకు వచ్చేసాము. ఇక్కడైతే కోనేరు ఉంది. మనకి కోనేరులోకి ఎంట్రీ అయితే లేదు. కోనేరు దగ్గర మన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. అది ప్రస్తుతానికి క్లోజ్డ్, అంటే ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, ఒక 2 గంటలు ఆ సమయం దాటొచ్చేసింది అనమాట. ఇంకా క్లోజ్ చేసేసారు. సో దర్శనం అయితే కలగలేదు మాకు. ఆ కోనేరు పక్కనే ఇంకొక ఆలయం ఉందన్నమాట, శివుడిదే. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఒక బావి ఉంది. ఈ బావిలో యాక్చువల్గా కింద అద్దం ఉందన్నమాట. కెమెరా చిక్కలేదు కానీ అందులో మన ప్రతిబింబం కనిపిస్తుంది. ఇంకా శివుడిని దర్శించుకున్నాక పక్కనే 1000 స్తంభాల మండపం ఉంది. మన వరంగల్కి ఎగ్జాక్ట్ కార్బన్ కాపీ అనుకోవచ్చు. 1000 స్తంభాలు నేనైతే లెక్క పెట్టలేదు, కానీ బాగా నిర్మించారండి. ఇది కూడా అసలు ఆర్కిటెక్చర్ ఇంకా అది చెప్పలేకపోతున్నాం, మాటల్లో అయితే చెప్పలేకపోతున్నాం. మొత్తం 2 కళ్ళు చాలలేదు అసలు. ఇంకొన్ని అసలు ఇలాంటి కట్టడాలు మన ఇండియన్స్కే సాధ్యం, అది మన సౌత్ ఇండియన్స్కే సాధ్యం. ఈ 1000 స్తంభాల మండపం అనేది చాలా బాగా డిజైన్ చేశారంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ టైంలో, ఇప్పుడు ఉదయం అయితే ఒక దగ్గర సూర్యకిరణాలు పడతాయి, మధ్యాహ్నం అయితే ఒక దగ్గర సూర్యకిరణాలు పడతాయి, అలా అనమాట. అసలు అద్భుతం. అక్కడే పక్కనే ఒక చెట్టు ఉందన్నమాట. జనాలందరూ ఆగి మరీ చూస్తున్నారు. ఏంటబ్బా అని వెళ్ళి చూస్తే అక్కడ బల్లులు ఉన్నాయి. ఒక్కొక్క కొమ్మ మీద ఒక్కో బల్లి అనమాట. చూడాల్సిన అన్నీ చూసేసామండి. ఇంకా లాస్ట్కి మనం తెలుసుగా మనకి వచ్చిన ఆనవాయితీ, ప్రసాదం తినకుండా అయితే వెళ్ళాం. పులిహోర 10 రూపాయలు, పొంగల్ 10 రూపాయలు, లడ్డూస్ కూడా 10 రూపాయలు ఒక్కో లడ్డు. మేమైతే పులిహోర, పొంగలి ఇంకా లడ్డూస్ తీసుకున్నాము. అంతేకాదండి, ఈ గుడిలో అన్నదానం కూడా ఉంది. కాకపోతే మేము వెళ్ళిన టైంకి చాలా వెయిటింగ్ ఉండింది, 2 hours వెయిట్ చేయమన్నారు. సో ఇంకా మేము బయటకు వచ్చేసి వెజ్ మీల్స్ తిందామని బయటకు వచ్చేసాం. సో ఎప్పుడైనా మీరు ఫ్రెండ్స్తో ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే జస్ట్ 1 day అనమాట, జస్ట్ 1 day సరిపోతుంది. నా పర్సనల్ రికమెండేషన్ ఏంటంటే కార్తీక పౌర్ణమి లేదా కార్తీక మాసంలో విజిట్ చేస్తే చాలా బాగుంటుంది గుడి. సో పొద్దున్న ఏదైతే బస్ స్టాండ్లో దిగామో అక్కడికి షేర్ ఆటోలో వచ్చేయచ్చు అనమాట. మళ్ళీ రిటర్న్ ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి మళ్ళీ బెంగళూరుకి. సో హ్యాపీగా మళ్ళీ రిటర్న్ అయిపోవచ్చు. నా వీడియో కూడా ఈ ఫుల్ మీల్స్లోనే నిండుగా ఉందని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఈస్ నిఖిలేష్ నిక్కీ సైనింగ్ ఆఫ్.